రైట్. సో అయితే ఇంత ఎంతూసియాస్టిక్గా ఇవాళ జనసేన 21-2 100% సక్సెస్ రేట్ని సెలబ్రేట్ చేయడానికి కారణం ఇవాళ ఈ ఆర్గనైజ్ చేసింది కూడా ఇదిగో వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. ముందు లెట్స్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు ఇంట్రడ్యూస్. రాజేష్. హలో అండి, నా పేరు రాజేష్ కల్లేపల్లి, డాలస్లో ఉంటామండి. సో దీస్ ఆల్ అవర్ టీమ్, మేమందరం కలిసి ఈరోజు డాలస్ జనసేన మొత్తం కలిసి సక్సెస్ ఈవెంట్ చేసాము. బాబీ, సురేష్, శ్రీరామ్ అండ్ కిషోర్ మేమందరము. సో వీఆర్ గుడ్. సో అయితే ఒక క్వశ్చన్ అండి, ఒక క్విక్ క్వశ్చన్. దీనికిను ఆప్తా అండ్ ఆత్మీయ సంస్థకి సంబంధం ఉందా? డాలస్ జనసైన్యం అనేది, హలో అండి, నా పేరు బాబీ అండి. డాలస్ జనసైన్యం, జనసేన అనేది కూడా ఒక జనరల్ పబ్లిక్ దండి. ఇది ఆప్తా ఆత్మీయ అని చెప్పి అలాగ ఒకరి ఆర్గనైజేషన్ కాదండి. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. దీంట్లో ఆ కులాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే జనసేన 21-21కి స్ట్రైక్ రేట్లో గెలిచిందండి. సో ఇట్స్ జనసేన పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్డ్ బై ఎవ్రీ వన్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ దట్ క్లారిఫికేషన్ అండి. అయితే ఇందాక మాట్లాడుకున్నాము, మన టీడీపీ సపోర్టర్స్ కూడా వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. కులాలకు అతీతంగా ఈ యొక్క ఈవెంట్ చేశారు. సో రానున్న కాలంలో యాక్చువల్లీ లెట్స్ ఆస్క్ దిస్, ఈ గెలుపు ఎవరు ఊహించలేదు. ఎవరైనా ఊహించారు అంటే ఆ కేకే సర్వే ఒక అతను ఊహించాడు. మరి ఎలా ఊహించాడో నాకైతే తెలీదు. ఇంకెవరు ఊహించలేదు ఈ ఊహించిన విజయం. రైట్. ఇప్పుడు జనసేన కూడా దెర్ ఈస్ ఎ సే ఇన్ ద గవర్నమెంట్. What is that you guys would want them to do primarily for a common man? Who wants to answer that? హాయ్, నా పేరు వెంకటేష్ నగబత్తుల. మా నాయకుడి లక్ష్యం ఒకటేనండి. ఆయన వచ్చింది మంచి చేద్దామని, సేవ చేద్దామని. ఆయన చేసిన త్యాగం ఎవ్వరూ చేయలేదు. సో మేము చెప్పదలుచుకుంది ఒకటే, మంచి చేద్దాం, మంచిని పంచుదాం. అందరూ డబ్బుని పంచారు. మా నాయకుడు చేయాలనుకున్నది మంచిని పంచడం. మంచిని పంచేద్దాం సార్, అందరికీ పంచేద్దాం. అంటే కరెక్టే, మంచిని పంచుతారు. మంచిని ఐఎమ్ కమింగ్ దేర్. మంచిని పంచడం కాకుండా అసలు కామన్ మ్యాన్కి వాట్ ఆర్ ద బెనిఫిట్స్, హౌ విల్ దే బీ బెనిఫిటెడ్ బై దిస్ విజయం, అది తెలియాలి. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ అండి. నా పేరు సురేష్ లింగినేని. గుడ్ క్వశ్చన్ అడిగారు. ఎవరు ఊహించిన సక్సెస్ రేటు కొట్టింది కదా అని. మీరు 90% కరెక్టే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒకటి అంటూ ఉన్నారు, వ్యూహం నాకు వదిలిపెట్టండి. స్ట్రైక్ రేట్ అనే వర్డ్ వచ్చిందే పవన్ కళ్యాణ్ నోటంట. ఫస్ట్ స్ట్రైక్ రేటు 80%, 85% కొట్టి చూపిస్తే అది మన గ్రేటర్ సక్సెస్ అని చెప్పి అసలు వర్డ్ ఆఫ్ స్ట్రైక్ రేట్ వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి గురించి. మనం అందరం చాలామంది ఈవెన్ జన సైనికుల్లో కూడా పూర్తి నమ్మకం లేక క్రిటిసైజ్ చేసే టైంలో అన్నీ నాకు వదిలిపెట్టండి, తక్కువ సీట్లు తీసుకున్న గుడ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి, 85-90 మెయింటైన్ చేయాలి అని అన్నాడు. మనకి అఫ్కోర్స్ కొంతమందికి ఈవెన్ జన సైనికుల్లో కొంతమందికి అంత నమ్మకం లేకపోవచ్చేమో. బట్ నా ఒపీనియన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఈ స్ట్రాటజీ 100% కాకపోయినా సరే ఈ ఎన్విజన్డ్ దిస్ మచ్ సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇందాక కంటిన్యూ చేద్దాం. కామన్ మంచి అని అంటున్నారు కదా, మంచి కాకుండా ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ గైస్ హియర్ యాజ్ ఏ ఎన్ఆర్ఐస్ థాట్ అబౌట్, హే దిస్ ఈజ్ సంథింగ్ షుడ్ బి డన్ బై దిస్ కరెంట్ గవర్నమెంట్ అని ఏమైనా ఆలోచించారా? అలాంటిది ఏదైనా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏది మంచి అంటే ఇది ఎక్స్టెన్షన్ ఉంటుంది. మిగతా జన సైనికులు కూడా ఛాన్స్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ ఏం మంచి చేస్తారు అని మీరు అడిగారు. నేను అందులో 5% చెప్తాను, మిగతాది ఫిల్. చెడు చేయకుండా ఉంటారండి, అది ఫస్ట్ మంచిదనం. అక్రమంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మాఫియా దందా ఇలాంటివి చేయకుండా ఉంటే గ్యారంటీగా ఈ కరెంట్ ప్రభుత్వం ఉంటుందని మా గట్టి నమ్మకం. చెడు అయితే చేయకుండా ఉంటారు, మంచి అనేది మన తోటి జన సైనికులు చెప్తారు. హలో అండి, నా పేరు కిషోర్. టు ఆన్సర్ దట్ క్వశ్చన్, సో అవర్ ప్రైమ్ మేము ఏం కోరుకునేది ప్రభుత్వాన్ని ఏమంటే, ఐ వుడ్ హైలీ
think about it would be more focused on infrastructure, education, and then roads. So these were lagging in the last government. So we are anticipating that this current government, this coalition government would fulfill that all this whatever I said. ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మేము డాలాస్ మహానగరంలో జనసేన విజయోత్సవ సభ 600 మంది జన సైనికులు మరియు కూటమి సభ్యులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ సభ్యులతో జరుపుకోవడం జరిగినది. సో మన శివ వడ్లమూడి గారు అడిగిన ప్రశ్నకి ఈ ప్రస్తుత ఫార్మ్ అయ్యే గవర్నమెంట్ నుంచి మీరు ఏ విధంగా మంచి జరగాలని ఎన్ఆర్ఐస్ కోరుకుంటున్నారనే దానికి, సస్టైనబుల్ మోడల్లో ఒక గవర్నమెంట్ పథకాలు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ దాని అంతటా అదే జనరేట్ చేసే రెవెన్యూ మోడల్ ఎక్కువగా తీసుకొస్తే ఫ్యూచర్ జనరేషన్స్ ఇబ్బంది పడకుండా, అప్పుల బారిన మన రాష్ట్రం పడకోకుండా, తలకి ఇప్పటికే ఆల్మోస్ట్ 5 లక్షల అప్పు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలందరి మీద ఉందండి, మన నెత్తిన మీద. సో అలాంటిది లేకోకుండా ఇక మీదటైనా సస్టైనబుల్ మోడల్లో గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ పురోగతి కానీ బాగుంటుందని ఎన్ఆర్ఐలుగా మా అందరి కోరిక అండి. చాలా థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీబడి టాకింగ్ టు ప్రైమ్ 9.